హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న విత్తనాలైతే అన్ని ప్యాకింగ్ చేయడం అయితే అయిపోయింది. నేను 30 మందికి ఇస్తానంటే మీరు 300 మంది మెసేజ్లు పెట్టిర్రు. 300 మందికి నా దగ్గర లేవని నేను వీడియోలోనే చెప్పడం జరిగింది. 30 మందికి ఇస్తా, అది వీడియో ఎవరైతే ముందుగా చూసి మెసేజ్లు పెడతారో వాళ్ళకు మాత్రమే ఇస్తా అన్నాను. ఆ మాట ప్రకారమే నేను 30 మంది అన్నతాన 56 మందికి విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కవర్లన్నీ 56 కవర్లు ఉన్నాయి చూడండి. 300 మెసేజ్లలో ఈ 56 మెసేజ్లు చూసుకొని ఎంతో కష్టపడి ఇలా ఒక్కొక్క కవరు ప్యాకింగ్ చేసే వరకు ఒక 2 రోజులు పట్టింది. ముందే నాది అంతంత చదువు, అందులో 50 ఏండ్ల వయసు. ఈ వయసులో 300 మెసేజ్లకు నేను రిప్లై ఇవ్వాలంటే ఇవ్వగలనా చెప్పండి? ఇంకొంతమంది మెసేజ్లలో రిప్లై అన్నా ఇవ్వట్లేదు అని చెప్పి కామెంట్ పెడుతుండ్రు. రిప్లై ఇవ్వడానికి ఒకటా రెండా చెప్పండి. నేను ప్రతి వీడియోలో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తుంటా. ఆడికి నాకు టైం ఉంటే చూసుకొని రిప్లై ఇస్తూనే ఉంటా. కానీ కొంతమంది కామెంట్లలో అలా పెట్టే వరకు కొంచెం బాధ అనిపించింది. అంత బాధ అయినా పక్కకు వదిలేసి నేనైతే మీకు మాట ఇచ్చిన ప్రకారము 30 మంది కన్నా తాన 56 మందికి అయితే విత్తనాలు ఇలా ప్యాకింగ్ చేసి ఈరోజు పోస్ట్లో వేయడం జరుగుతుంది. మరి ఈ విత్తనాల విజేతలు ఎవరు అనేది మీకు కొంచెం టెన్షన్ గా ఉంటుంది. ఎందుకంటే అందులో మా పేరు ఉంటుందా అని కొంతమంది ఎదురు చూస్తుంటారు. ఇంకొంతమంది రానోళ్ళు బాధపడకండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మీకు కూడా పంపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న విత్తనాలు మాత్రమే నేను పంపించడం జరిగింది. రాని వాళ్ళు బాధపడకండి. నాకు మెసేజ్లు పెట్టినప్పుడు కూడా విత్తనాలు అయిపోయినాయి, నెక్స్ట్ టైం ఇస్తానని ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఉన్న విత్తనాలు అయితే 56 మందికి సరిపోయినాయి కాబట్టి 56 మందికి ఇవ్వడం జరిగింది. మరి ఆ విత్తనాల విజేతలు ఎవరో ఇప్పుడు చూద్దాం. విత్తనాల విజేతలు ఎవరనేది ఇప్పుడు ఒక్కొక్కరి పేరు వాళ్ళ ఊరు మాత్రమే చదువుతాను చూడండి. 56 మంది పేర్లు ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఒక్కొక్కరి పేరు చదువుతున్నాను, వినండి. అందులో మీ పేరు ఉందా లేదా చూసుకోండి. వి సుధాకర్ సూర్యపేట, వై పద్మావతి మియాపూర్, ఎస్ శ్రీనివాస్ మసూరాబాద్ హైదరాబాద్, వై ఇందిరా దువ్వాడ వైజాగ్, వి సరళ రాయదుర్గం హైదరాబాద్, డాక్టర్ పి అర్చన జూబ్లీ హిల్స్ హైదరాబాద్, నమీర్ గుంటూరు, అంబిక బి వనపర్తి, ఎన్ నాగలక్ష్మి ఏలూరు, పద్మావతి హైదరాబాద్ లాల్ దర్వాదా, ఎస్ శ్రీమతి దమ్మాయిగూడ హైదరాబాద్, మహమ్మద్ గౌస్ పెనమలూరు కృష్ణా డిస్టిక్, సుధారాణి సంగారెడ్డి, లలితా కుమారి మీనం, పాకా శిరీష వరంగల్, వాణి కృష్ణా డిస్టిక్, ఎం రమాదేవి ఈస్ట్ గోదావరి, ఉమా పద్మిని కర్నూల్, వీణా ఉమా సూర్యాపేట, శారద బాల్నగర్ హైదరాబాద్, హేమలత వనస్థలిపురం హైదరాబాద్, అనురాధ విశాఖపట్నం, స్రవంతి కామారెడ్డి, బాలకృష్ణారెడ్డి బర్కత్పుర హైదరాబాద్, ఉమాదేవి కర్నూల్, శ్రీనివాస్ కొత్తగూడెం, సాయిలీలా బెంగళూరు, పి కవిత విశాఖపట్నం, శాంతాకుమారి హైదరాబాద్, పుష్పలత ప్రగతి నగర్ హైదరాబాద్, పద్మ కె వన్పర్తి, రేవతి కన్నా గుంటూరు, మల్లిక బాపట్ల, జాకీర్ గద్వాల్, నందినీదేవి మెడ్చల్ హైదరాబాద్, బి శ్రీలక్ష్మి రాజోల్ కోనసీమ, శ్రీనివాస్ మణికొండ హైదరాబాద్, షేక్ నూర్జహాన్ ఆసిఫ్ నగర్ హైదరాబాద్, శారదా పి బోడబండ హైదరాబాద్, హరిప్రియ హన్మకొండ, నిర్మల నేతాజీ నగర్ హైదరాబాద్, ప్రత్యూష బాపట్ల, వాకులాదేవి హన్మకొండ, శ్రీలక్ష్మి సుచిత్ర హైదరాబాద్, నవ్య ప్రవళిక ఈస్ట్ గోదావరి, వరలక్ష్మి కద్దీరి తిరువరల్లన్ తమిళనాడు. ఈ తమిళనాడు పేరు అయితే నాకు పలకడం లేదు, ఇది తమిళనాడు అడ్రస్ అన్నమాట. వరలక్ష్మి తమిళనాడు, రత్నకుమారి కృష్ణా డిస్టిక్, రమాదేవి కడప, అరుణాకుమారి గుంటూరు, వీరేష్ కర్నూల్, మధు కోనసీమ, లలితా భవానీ సైనిక్పురి, శకుంతల బండ్లగూడ, పి చంద్రకళ సూర్యపేట, స్వరూప బండ్లగూడ హైదరాబాద్, అనురాధ ప్రకాశం. ఇలా 56 మంది విజేతలు అన్నమాట.
ఇలా 56 మందికి అయితే నేను విత్తనాలు ఇవ్వడం జరిగింది. నేను అన్నది 30 మందికి, కానీ ఇంకా 26 మంది ఎక్కువ అయిపోయిర్రు. ఎలాగో అలా కష్టపడి ఇలా ఇంకా 26 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం అండి, మీకు విత్తనాలు అందిన వెంబడే నాకు వీడియోలో కామెంట్ పెట్టండి. నాకు తెలియాలి కదా మీకు విత్తనాలు అందింది లేంది. వాట్సాప్ లో కాకుండా నేను పెట్టిన వీడియోకి కామెంట్ లో పెట్టండి. ఎందుకంటే మీకు విత్తనాలు వచ్చినాయా రాలేదా అనే విషయం నాకు తెలియాలంటే మీరు కామెంట్ రూపంలో నాకు మెసేజ్ రాయండి. ఎందుకంటే ఈడికే 300-400 మంది మెసేజ్లు పెట్టడంలో నాకు చాలా ఇబ్బంది అయ్యిందనమాట. ఎవరిది ఎక్కడ చూసుకోవాలో తెలియక అలాగే అందరూ ఫోన్లు చేయడం జరిగింది. మీరు చేసిన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే నేను ఈ విత్తనాల బిజీలో ఉండి ఫోన్ అనేది తీయలేకపోయినా. ఫోన్ తీయనందుకు మీరేమైనా తప్పుగా అనుకుంటారేమో అని నేను భావిస్తున్నాను. అలా తప్పుగా కూడా అనుకోకండి. ఈ విత్తనాలు పంపిణీ విషయంలో నా ఒక్కదాని కష్టం లేదు, మా కుటుంబ సభ్యుల అందరి కష్టంతో ఇంత శ్రమపడి ఇలా తయారు చేయడం జరిగింది. ముందుగా మా సార్కి అయితే చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్కూల్ టీచర్ గా పనిచేస్తూ మళ్ళీ ఇంట్లో గార్డెన్ చూసుకుంటూ ఇలా విత్తనాల పంపిణీలో వాళ్ళ ప్రతి ఒక్కరి అడ్రస్ రాస్తూ కష్టపడి ఇలా మీ అందరికి పంపించిన మా పంతులు గారికి మీ అందరి కృతజ్ఞతలు తనకే చెందాలన్నమాట. అందులో తన కష్టం ఎక్కువగా ఉంది. అలాగే మా కోడలు కూడా ఎంతో శ్రమించి నాకు హెల్ప్ చేసిందనమాట. ఇలా కుటుంబ సభ్యుల సహాయంతో మీకు ఇంత కష్టపడి విత్తనాలు అయితే పంపించడం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఈ విత్తనం వెనకాల ఎంత కష్టం ఉందో గుర్తించి ప్రతి ఒక్కరు వర్షాకాలం రాగానే విత్తుకొని మంచి పంటను తీసుకొని నాలాగా మీరు నలుగురికి పంచాలని ఆశిస్తూ, ఇంకా ఇంత కష్టపడి మీకు పంపిస్తున్న విత్తనాలు అయితే ఈ రోజు బుధవారం రోజు 12 గంటలకి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ విత్తనాలు అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఆర్డినరీ పోస్ట్ కాకుండా స్పీడ్ పోస్ట్ అనేది చేస్తున్నాను. స్పీడ్ పోస్ట్ అయినా మినిమమ్ 50 రూపీస్ అయితే తీసుకుంటారు. మినిమం నుండి వేటుని బట్టి ఆ పైనే నాకు ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు ఈ విత్తనాలు అయితే బ్యాగ్ లో వేసుకొని పోస్ట్ ఆఫీస్కి అయితే మా పంతులు గారితో పంపిస్తాను. చూడండి, మీకోసము నేనే కాకుండా మా పంతులు గారు మా కుటుంబ సభ్యులు కూడా ఎంత కష్టపడుతున్నారో మీకే తెలుస్తుంది. విత్తనాలు పంపించడం అంటే ఆషామాషి కాదండి, చాలా కష్టం ఉంటుంది. ఎవరు అడిగిన విత్తనాలు వాళ్ళ మెసేజ్ చూస్తూ వాళ్ళ అడ్రస్ రాస్తూ వాళ్ళకి కావాల్సిన విత్తనాలు ప్యాకింగ్ చేస్తూ ఇలా ప్యాకింగ్ చేయాలంటే చాలా రిస్క్ అన్నమాట. మరి నేను ఈ విత్తనాలు పంపించే విషయంలో ఇంత కష్టపడ్డా కదా, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నా వీడియో చూస్తూ ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మరి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.